3 రోజులుగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు కాలనీల్లో కరెంటు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఎడతెరిపిలేని వానలకు హైదరాబాద్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గురువారం కురిసిన వర్షానికి సికింద్రాబాద్లోని బోయగూడలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రైల్వే వంతెన కింద చేరిన వర్షపు నీటి వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకుని మ్యాన్హోళ్లను శుభ్రపరిచినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. మురుగునీటి సమస్యపై ఎన్నిసార్లు అధికారులను విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలాగే ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోక ఈ వాటర్ మొత్తం ఇక్కడ వచ్చి చాలా హెవీగా వచ్చి బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే ఇబ్బంది పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. దీని ఎట్లనైనా రైల్వే డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర తీసుకెళ్లి దీని సమస్యను పరిష్కరించాలి. బీజేఆర్ నగర్ వాళ్ళకు, బన్సాల్పేట వాళ్ళకు, సిసి నగర్ వాళ్ళకు, ఐడిహెచ్ కాలనీ వాళ్ళకు, బొలక్పూర్ వాళ్ళకు, మన ఇక్కడ బొక్కలగూడ వాళ్ళకు రైల్వే ఇనిషియేటివ్ ఇన్ని దాదాపు ఒక 20 బస్సుల వాళ్ళకి ఇబ్బంది ఉంది. దీనివల్ల గవర్నమెంట్ రైల్వే వారికి నోటీస్ పంపించాలా. మొత్తం స్లోప్ అంతా ఇక్కడనే ఉంది కదా, మొత్తం ఫ్లో అంతా ఇక్కడనే ఉన్నది. ఇక్కడనే ఆగిపోతాయి నీళ్ళని. వచ్చేపోయే వాళ్ళకు స్కూల్ వదిలే టైం, మార్నింగ్ స్కూల్ వెళ్ళేటప్పుడు ఇదే ప్రాబ్లం, స్కూల్ వచ్చేటప్పుడు ఇదే ప్రాబ్లం. స్కూల్కి ఏమో లేట్ అవుతుంది. అక్కడ పోతే ఆ బ్రిడ్జ్ ఖరాబ్, ఇక్కడ పోతే ఈ నీళ్ళు ప్రాబ్లం. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లెలో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక, లాలాపేట్, ఓయూ పరిసరాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. మల్కాజ్గిరి, నేరేడ్మేట్, కుషాయిగూడ, దమ్మాయిగూడ, చెర్లపల్లి, నాగారం, కీసరలో నాలాలు పొంగిపొల్లడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు మూసీ కాల్వలపై అక్రమ నిర్మాణాలను తొలగించారు. లంగర్ హౌస్ వద్ద పోలీసుల సహకారంతో 5 ఇళ్లను కూల్చివేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విస్తారంగా కురుస్తున్న వానల వల్ల హుస్సేన్ సాగర్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. బల్కంపూర్, కూకట్పల్లి నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంజాగుట్ట, పికెట్ నాలాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నందున మారియట్ హోటల్ దగ్గర ఉన్న తూముల వైపు మట్టిని తొలగించి నీటిని మూసీలోకి వదులుతున్నారు. దోమలగూడ, అశోక్ నగర్, నల్లకుంట, విద్యానగర్, రామ్నగర్, అంబర్పేట్, గోల్నాకలోని ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల వల్ల తలెత్తిన విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారానికి ట్రాన్స్కో తీవ్రంగా కృషి చేస్తోంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి, సెర్లాలలోకి నీరు చేరినందున ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. మొత్తం 195 అపార్ట్మెంట్లకు కరెంటు సరఫరా నిలిపివేశామన్న ఆయన 138 అపార్ట్మెంట్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు వెల్లడించారు. వాననీటి వల్ల పాడైన మీటర్లను ఉచితంగా మారుస్తామని స్పష్టం చేశారు.